నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము లూకాసు వార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. సీమోను తన సహోదరుడైన ఆంద్రియా ద్వారా నడిపించబడిన వాడై ప్రభువైన యేసు వద్దకు వచ్చాడు. ప్రభు అతన్ని చూచి కేఫా అని పిలిచాడు. ఆ మాటకు రాయి అని అర్థము. కేఫా అన్నా పేతురు అన్నా ఒకటే, ఎందుకంటే ఈ రెండు మాటలు కూడా రాయి అనే అర్థాన్నే ఇస్తాయి కనుక. ఆ తరువాత ప్రభువైన యేసు సీమోని ఇంటికి వెళ్ళినట్లుగా లూకాసు వార్తలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సీమోను ప్రభువును ఎరిగినప్పటికీ, ప్రభు తన ఇంట్లోనికి వచ్చినప్పటికీ సీమోను ఇంకనూ సీమోనుగానే ఉన్నాడు. ఎందుకంటే అతడు తన జీవితాన్ని అనుభవపూర్వకముగా ప్రభువునకు ఇంకనూ సమర్పించలేదు. మనలో అనేక మంది విషయంలో కూడా ఇలానే ఉంది కదూ. ప్రత్యేకించి నూతన విశ్వాసుల విషయంలోనూ క్రైస్తవ గృహాలలో జన్మించినప్పటికీ ఇంకనూ ప్రభువుకు తమ జీవితాలను సమర్పించని వారి విషయంలోనూ కూడా ఇలానే ఉంటుంది. అయితే ఒక దినాన ప్రభు సీమోను దోణిను కోరుకున్నాడు. దాన్ని ఉపయోగించి విస్తారమైన జనసమూహానికి బోధించాడు. ఆ తర్వాత ఆయన సీమోనును చూచి, నీవు దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాడు. ప్రభు అలా చెప్పడం ఆ సమయంలో సీమోనుకు హాస్యాస్పదముగానే ఉండి ఉంటుంది. ఎందుకంటే అతడు మరియు అతని సహచరులు రాత్రంతా ప్రయత్నించారు, కానీ ఒక చేపను కూడా పట్టలేకపోయారు. అందుకే అతడు ప్రభువును చూస్తూ, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అన్నాడు. అయితే ఆ తర్వాత అతడు ఏమనుకున్నాడో ఏమో, అయినను నీ మాట చొప్పున వలలు వేతనని ఆయనతో చెప్పెను. వాస్తవానికి అతడు ప్రభు చెప్పిన వెంటనే ఆ పని చేసి ఉండాలి. కానీ అతడు తనకంతా తెలుసన్నట్లుగా తన ప్రావీణ్యతను గురించి అతిశయిస్తూ తన ప్రయాసం అంతటిని గురించి గొప్పగా చెప్పుకుంటూ అలా చేయటంలో ఏం ప్రయోజనం లేదన్నట్లుగా మాట్లాడాడు. ఆ తర్వాత నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నాను, కానీ ఏం ప్రయోజనం ఉండదన్నట్టు అపహాస్య ధోరణిలో మాట్లాడుతున్నాడు. అయినను అనే ఈ మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. అతడు యజమానుడా అనే అర్థమిచ్చేలా ఏలువాడా అని ఒకవైపు మాట్లాడుతూనే మరోవైపు అయినను అని అతడు అంటున్నాడు. ఇక్కడ మనకు సంపూర్ణ విధేయత కనిపించట్లేదు, కానీ కొద్ది విధేయత మాత్రమే కనిపిస్తుంది. అయితే ఆ తర్వాత అతడు వలను నీళ్ళలోనికి వేయగానే వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రభు మాట శక్తివంతమైన మాట, అది నెరవేర్పులోనికి వచ్చే మాట. ఆయన చేపలు పట్టుటకు మీ వలలు వేయడని చెప్పాడు, కానీ ఖాళీ వలలు పైకొచ్చుటకు వలలు వేయడని అనలేదు. చేపల పట్టుటకని ఆయన పలికిన మాట వారు ఊహించినంతగా కార్యరూపంలోనికి వచ్చింది. మన ప్రభు వాగ్దానాలు నెరవేర్చేవాడు. అయితే విశ్వాసంతో ఆయన వాగ్దానము హత్తుకునేందుకు బదులుగా
మనము మన అవిశ్వాసంతో వాటిని కుదించి వేస్తూ ఉంటాం. అప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పెను. సీమోను కళ్ళు తెరవబడ్డాయి. యేసును ప్రభువుగాను రక్షకునిగాను పరిశుద్ధునిగాను గుర్తించాడు. తాను పాపినని గుర్తిస్తూ ఆయన పాదాల చెంత రోధించాడు. ఇక్కడ ఏం జరిగింది? ఒక వ్యక్తి తాను పాపిగా గుర్తిస్తూ తాను పాపినని ఒప్పుకుంటూ రక్షకుని పాదాల చెంతకు చేరాడు. ఫలితముగా ఆ పాపిలో రక్షణ కార్యం జరిగింది. జాగ్రత్తగా గమనించండి. ఆ సందర్భములో పరిశుద్ధాత్ముడు సీమోనును పేతురుగా ప్రకటించాడు. సీమోను పేతురు ప్రభుతో, ప్రభువా, నన్ను విడిచిపోము అన్నాడు. అయితే ప్రభువు పేతురును విడిచిపోలేదు. కానీ భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని అంటూ అతన్ని ధైర్యపరిచాడు. నేను నిన్ను విడిచిపోను, కానీ నీవే నన్ను వెంబడించు అంటూ అతన్ని నడిపించడం ప్రారంభించాడు. అతని జీవితంలో దేవుని ఉద్దేశము సఫలీకృతమైనట్లుగా కడవరకు అతన్ని నడిపించాడు. ఎంత అద్భుతమైన ప్రభు! అతడు కానీ మనము కానీ చేయవలసిందల్లా ఆయన వెంబడించటమే. దేవుని యొక్క వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పేతురు ప్రభు యొక్క శక్తిని గుర్తించగలిగాడు. మొట్టమొదటిగా అతడు తన స్వశక్తి మీద ఆధారపడినట్లుగా మాట్లాడాడు. ప్రభు మాటను సరిగా నమ్మలేకపోయాడు. అయినను అనే మాటను వాడినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు మాట విని మరి వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచర్య చేస్తున్న సేవకులమైన మనము, విశ్వాసులమైన మనము ఆయన మాట చొప్పున సువార్త పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన చెప్పిన రీతిగా ఆయన పంపించిన చోటుకు వెళ్ళి మనము సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే మనము ఆయన నడిపించినట్లుగా మనము వెళ్ళి సువార్త ప్రకటిస్తామో అక్కడ దేవుడు కార్యాలు జరిగించడానికి సిద్ధముగా ఉన్నాడు. మరి దేవుని యొక్క వాక్యములో ఫిలిప్పు ఆ నపుంసకుని యొద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతని యొద్దకు పంపించాడు. అతనితో ఫిలిప్పు మాట్లాడాడు, సువార్తను చెప్పగలిగాడు. ఆ నపుంసకుడైన అధికారి సువార్త విని ప్రభుని అంగీకరించాడు, బాప్తిసం కూడా తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించినట్లుగా దేవుని చిత్తానుసారంగా పరిచర్య చేస్తూ దేవుని గణపరుద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని దీవించుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. పేతురు యొక్క జీవితంలో అద్భుతాన్ని జరిగించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. పేతురు జీవితంలో జరిగించిన కార్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క శక్తిని చూడటానికి, నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవటానికి పేతురికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా పేతుర్ని అయ్యా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఆశీర్వదించారు ప్రభువా. పరిచయలో వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మా దేశాన్ని, మా దేశ ప్రజలను రక్షించండి, కాపాడండి ప్రభువా. మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులందరికీ కూడా నీ మాట విని నీ మాట చొప్పున పని చేయటానికి, నీ నామములో అనేకమైన ఆత్మలు సంపాదించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. వాక్యం ఇచ్చిన ప్రతి సహోదరుని సహోదరిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేయించున్నాం. మా దేశంలో నీ పరిచర్య చేస్తున్న సేవకులను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. నీ ఆత్మ ద్వారా ఒక్కొక్కరు నడిపించని, ఒక్కొక్కరిని బలపరచమని మరి ముఖ్యంగా ప్రార్థన చేయించున్నాం తండ్రి. మరి ముఖ్యంగా అయ్యా నీ నామంలో మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నీ నా మహిమార్థమై ఈ లోకంలో నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి.
మమ్మల్ని అధికంగా దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్.